నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కృష్ణా జలాల్లో వాటాను తేల్చడంలో కేంద్రం జాప్యంపై కేసీఆర్ మండిపాటు తెలంగాణకు ప్రధానే శత్రువుగా మారారని వికారాబాద్ సభలో ఆక్షేపణ భాజపాను నమ్మితే పెను ప్రమాదమన్న కేసీఆర్ రాష్ట్రాల హక్కులను హరిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలకు పిలుపు పాదయాత్రలో 1000 కిలోమీటర్లు నడిచిన బండి కేసీఆర్ నిజాం తరహా పాలన సాగిస్తున్నారని ఆక్షేపణ పోరుకు కలిసి రావాలని ప్రజలకు వినతి ఒకే సమయంలో జాతీయ గీతాలాపన చేసిన తెలంగాణ అబిడ్స్లో జనగణమన పాడిన కేసీఆర్ పొలాల్లోనే త్రివర్ణ పతాకానికి కూలీల వందనం వైకాపా పాలనలోనే ఏపీకి పెద్ద పరిశ్రమలు వస్తున్నాయన్న జగన్ అచ్యుతాపురంలో ఏటీఎస్ టైర్ల పరిశ్రమను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ హయాంలో వచ్చిన పరిశ్రమల కన్నా వెళ్లినవే ఎక్కువన్న లోకేష్ వచ్చే వారం వైకాపా సర్కారు భారీ కుంభకోణాన్ని వెల్లడిస్తానని ప్రకటన ఏపీలో హాజరు కోసం ఉపాధ్యాయులకు తప్పని తిప్పలు పని చేయని ఫేస్ రికగ్నైజేషన్ యాప్ విద్యను ప్రైవేటు పరం చేసే ఎత్తుగడని టీచర్ల ఆరోపణ జమ్మూ కశ్మీర్లో ఘోర ప్రమాదం బ్రేక్ విఫలమై లోయలో పడిపోయిన ఐటీబీపీ జవాన్ల బస్సు 7గురు దుర్మరణం 32 మందికి గాయాలు కృష్ణానదీ జలాల్లో వాటా తేల్చకుండా ప్రధాని తెలంగాణకు శత్రువుగా మారారని సీఎం కేసీఆర్ ఆరోపించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును భాజపాని అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని సాగనంపి ప్రజాప్రభుత్వం తెచ్చుకోవడంలో భాగస్వాములు కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు తెలంగాణను మళ్లీ గుంటనక్కలు వచ్చి పీకు తినకుండా కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వికారాబాద్ జిల్లాలో పర్యటించారు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వికారాబాద్ చేరుకున్న కేసీఆర్ తొలుత తెరాస జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు వికారాబాద్ లో నిర్మించే వైద్య కళాశాలకు శంకుస్థాపన చేసిన సీఎం పరిగి వికారాబాద్ కు డిగ్రీ కళాశాలలు మంజూరు చేశారు అనంతరం ఎన్నెపల్లి వద్ద 36 ఎకరాల విస్తీర్ణంలో 61 కోట్ల రూపాయలతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు ఆ తర్వాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్ తెలంగాణను 8 ఏళ్లలో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లామని వివరించారు తెలంగాణ వస్తే రంగారెడ్డి జిల్లా భూముల ధరలు పడిపోతాయని ప్రచారం చేశారని కానీ ప్రస్తుతం ఏపీ కర్ణాటక కంటే రంగారెడ్డి జిల్లాలోనే భూముల ధరలు ఎక్కువని చెప్పారు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను స్వార్థ రాజకీయాలకు బలికాకుండా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు వచ్చిన తెలంగాణను మళ్లీ గుంటనక్కలొచ్చి పీక్కొని తినకుండా మళ్లీ పరిస్థితులు దిగజారకుండా వాళ్ళ రాజకీయ స్వార్థాలకు మనం బలి కాకుండా ఈ తెలంగాణను తెలంగాణ యువకులు మేధావులు బుద్ధిజీవులు పెద్దలందరూ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది తెచ్చే వరకు నేను తెచ్చిన మీరు ఆశీర్వచనం ఇస్తే భగీరథ తెచ్చి మీ ఇంట్లో నల్లా నీళ్ళు ఇచ్చినాం 24 గంటలు మీ ఇంట్లో కరెంట్ ఇచ్చినాం ఇండియాలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఇదే విధంగా కొనసాగాలి ఇంకా కూడా తెలంగాణ పారిశ్రామిక రంగంలో ఐటీ రంగంలో అనేక రంగాలలో అద్భుతంగా ముందుకు పోవాలి అట్టా జరిగినాడు బంగారు తెలంగాణ కూడా ఖచ్చితంగా తయారైతుంది ఆ దిశగా మనం ముందుకు పోవాలి కేంద్రం వల్లే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యమైందని సీఎం కేసీఆర్ ఆరోపించారు అయినా సరే పాలమూరు పూర్తి చేసి వికారాబాద్ కు నీళ్లిస్తామని హామీ ఇచ్చారు ఈ జిల్లాలో ఉన్న బీజేపీ అధ్యక్షునికో రాష్ట్ర అధ్యక్షునికో ఇంకో సన్నాసికో దమ్ముంటే పోవాలి ఢిల్లీలో నీ కేంద్ర ప్రభుత్వం యొక్క దద్దమ్మ పని వల్ల మేము మొదలు పెట్టుకున్న పాలమూరు రంగారెడ్డి ఆలస్యం అవుతా ఉంది అందువల్ల మా వికారాబాద్ జిల్లాకు నీళ్లు వస్తలేవు అని అడిగి తెచ్చే మొగోలు కావాలి కేసీఆర్ బస్కు జెండాలు పట్టుకుని వచ్చుడు కాదు అక్కడనేమో లాగు గడిచిపోతుంది నరేంద్ర మోడీని చూడంగానే ఎందుకు అడుగుతారని నేను అడుగుతా ఉన్నా 8 ఏళ్ల నుంచి దాదాపు 100 దరఖాస్తులు ఇచ్చినది మాకు ఎన్ని నీళ్ళు ఇస్తారో చెప్పుండ్రి మేము దాని ప్రకారం ప్రాజెక్టు కట్టుకుంటామంటే కాలికి పెడితే మెడకు పెడితే కాలికి పెట్టి ఇవాళ ప్రధానమంత్రే మనకు శత్రువు అయిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా భాజపాను నమ్మితే పెద్ద ప్రమాదమని కేసీఆర్ చెప్పారు రాష్ట్రాల హక్కులను హరించే మోదీ సర్కారును సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు రాష్ట్రంలో మనం ఎంత బాగున్నా కేంద్ర ప్రభుత్వం బాగలేకపోతే కూడా ఆశించిన ప్రకారం అభివృద్ధి కాదు బ్రహ్మాండంగా మనందరం ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇంటికి సాగనంపి మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వాన్ని తెచ్చే దానిలో కూడా మనమందరం భాగస్వాములు కావాలని నేను మనవి చేస్తా ఉన్నా ప్రధానమంత్రి చెప్పిన ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చబడలేదు
15 లక్షలు ఇస్తామంటే ఎవరికి 15 పైసలు రాలే. ఇటువంటి దుర్మార్గులను తరిమి కొట్టి ఒక అద్భుతమైన భారతదేశాన్ని మనం నిర్ణయించుకోవాలి, మనం ముందుకు తీసుకుపోవాలి. ఈ దుష్ట శక్తులకు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. ప్రధాని నరేంద్ర మోదీ ఉచితాలకు వ్యతిరేకం కాదని, ఉచితాల పేరుతో స్కాములు చేయడాన్ని వ్యతిరేకిస్తారని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఉద్యమ ద్రోహుల రాజ్యం నడుస్తోందన్న సంజయ్ నిజాం పాలన సాగిస్తున్న కేసీఆర్పై పోరాటానికి సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 14వ రోజు జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో పాదయాత్ర కొనసాగింది. బండి సంజయ్ పాదయాత్ర ఇవాల్టితో 1000 కిలోమీటర్లు దాటింది. దేవరుప్పుల ఘటనతో యాత్రకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినం నిర్వహించే విధంగా కేసీఆర్ మెడలు వంచుతామని బండి చెప్పారు. ఏం చేస్తా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నానని నేనేమంటాను, నువ్వేం మిక్కినో ఫస్ట్ చెప్పు. కేంద్రం తర్వాత మోడీ అలా ఉచితంగా దానికి వ్యతిరేకం. మోడీ గారు ఉచితానికి వ్యతిరేకమని ఇప్పుడు అన్నాడా? మోడీ గారు ఉచితానికి వ్యతిరేకమైతే ఫ్రీ వ్యాక్సిన్ ఎందుకు ఇస్తాడు? ఉచితంగా బియ్యం ఎందుకు ఇస్తాడు? అనేక సంక్షేమ పథకాలు ఉచితంగా ఎందుకు ప్రకటిస్తారు? ఉచితం పేరుతోని స్కీమ్ల పేరుతో నువ్వు స్కాములు వేస్తున్నావు కాబట్టి దాన్ని మాత్రమే మోడీ గారు వ్యతిరేకించుడు. జనగాం జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో నిన్న తెరాస నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడిన భాజపా కార్యకర్త పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సర్పంచ్ అయిన రావుల మల్లేష్ యాదవ్ను మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ఇది తెలుసుకున్న భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మల్లేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వెంటనే యశోద ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. దేవరుప్పులలో నిన్న జరిగిన ప్రజా సంగ్రామ యాత్రలో కంకర రాళ్లు విసరడంతో మల్లేష్ యాదవ్ తల పగిలి మెడ నరాలు చిట్లాయి. బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రను చూసి అధికార తెరాస భయపడుతోందని, అందుకే దాడులకు పాల్పడుతోందని భాజపా తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్న ఆయన ప్రజలు తెరాస పాలనతో విసిగిపోయారని విమర్శించారు. బంగారు తెలంగాణ గురించి చెప్పే కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారన్న తరుణ్ చుగ్ వచ్చే ఎన్నికల్లో సరైన తీర్పును ఇస్తారని వ్యాఖ్యానించారు. तेलंगाना के मुख्यमंत्री केसीआर साहब ने टीआरएस के गुंडों के माध्यम से यात्रा को रोकने का प्रयास किया है. किसी भी सूरत में यात्रा रुकेगी नहीं. यात्रा अपना तीसरा फेज भी शुरू करेगी, खत्म करेगी, चौथा भी शुरू करेगी, 5वां भी करेगी. हम 200 दिन में एक एक गांव में जाएंगे और इसके अलावा भी भारतीय जनता पार्टी की ओर से जो लोकतांत्रिक तरीके से काम चल रहे हैं वो रुकने वाले नहीं है. केसीआर साहिब जितनी जोर से आप सत्ता की रेत को पकड़ने की कोशिश कर रहे हैं उतनी तेजी से सत्ता की रेत आपके हाथ से निकल रही है. आपका जाना तय है. तेलंगाना की जनता ने तय कर रखा है. बाय बाय केसीआर साहिब. अब नहीं चाहिए टीआरएस सरकार. స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ సమాజం అంతా ఏకమై ఒకేసారి ఒకే సమయంలో జాతీయ గీతాన్ని ఆలపించింది. ఈ ఉదయం 11:30 ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి పంట పొలాల్లో పనిచేసే కూలీల వరకు అంతా ఒకే గళంగా జనగణమన పాడారు. మువ్వన్నెల జెండాకు వందనం సమర్పించారు. భారతదేశ 75 స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు జాతీయ గీతాలాపనతో తెలంగాణ మార్మోగింది. తెలంగాణ ప్రజలంతా స్వచ్ఛందంగా జాతీయ గీతాలాపనలో భాగస్వాములై దేశభక్తిని చాటారు. హైదరాబాద్ జీపీఓ సర్కిల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పాల్గొన్నారు. తొలుత నెహ్రూ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे. बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की जय हिंद.
హైదరాబాద్ బీఆర్కే భవన్లో సచివాలయ ఉద్యోగులు జాతీయ గీతం పాడారు. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి కళాశాలలో 30,000 మంది విద్యార్థులు జాతీయ గీతం ఆలపించి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకున్నారు. 11:30కు మెట్రో రైలును నిలిపివేసి ప్రయాణికులంతా జనగణమన పాడారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 7,500 మంది విద్యార్థులు గీతాలాపన చేశారు. చార్మినార్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, ఖైరతాబాద్, నారాయణగూడ, కాచిగూడ, కూకట్పల్లి, చాదర్ఘాట్, వనస్థలిపురంలోనూ ఉత్సాహంగా కార్యక్రమం సాగింది. జిల్లాల్లోనూ జాతీయ స్ఫూర్తి వెల్లివిరిసింది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారంలో పంట పొలంలో నాట్లు వేసేందుకు వచ్చిన వ్యవసాయ కూలీలు పనులు ఆపి జనగణమన పాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనూ వైద్యులు, సిబ్బంది, రోగులు గీతాలాపన చేశారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో పెళ్లి మండపంలోనూ జాతీయ గీతం మార్మోగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని కూడలలో ఎక్కడికక్కడే వాహనాలు ఆపి జనగణమన పాడారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 500 చోట్ల పోలీసుల ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. కరీంనగర్లో విద్యార్థులు త్రివర్ణ పతాకాలు చేబూని జాతీయ గీతం పాడారు. గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద వాహనాలు నిలిపి జనగణమన పాడారు. డోర్నకల్ నుంచి కొత్తగూడెం వెళ్తున్న రైల్లో ప్రయాణికులు జాతీయ గీతాలాపన చేశారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూరులో భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ జాతీయ గీతాలాపన చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ వైపు ఎప్పుడూ చూడని పరిశ్రమలు క్యూ కడుతున్నాయని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. పరిశ్రమలను చేయి పట్టి ముందుకు నడిపిస్తున్నామని చెప్పారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఏటీసీ టైర్ల పరిశ్రమను సీఎం జగన్ ప్రారంభించారు. మరో యూనిట్ విస్తరణ పనులకు భూమి పూజ చేశారు. ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించినప్పుడే పేదరికం నుంచి బయటపడడంతో పాటు ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన ఏర్పాటు కానున్న పరిశ్రమల వివరాలను ఆయన వెల్లడించారు. విశాఖలో అదానీ డేటా సెంటర్కు వచ్చే నెలలో భూమి పూజ చేస్తామని చెప్పారు. బజాంకాస్ అనే వాళ్ళ పేరు ఎప్పుడన్నా విన్నారా? కడప జిల్లాలో బద్వేల్లో ఈ రోజు సెంచరీ ప్లైవుడ్ ప్లాంట్ పెడతా ఉన్నారు. శ్రీ సిమెంట్ ఈ రోజు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఫ్యాక్టరీ పెడతా ఉన్నారు. ఆదిత్య బిర్లా గారు కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ముఖ్యమంత్రితో సహా వెళ్లి వాళ్ళ ప్లాంట్ ఇనాగ్రేషన్ లో ముఖ్యమంత్రితో సహా చేస్తా ఉన్నాడు. అదాని అనే వాళ్ళు ఏ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో అడుగులు ముందుకు వేయాల. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అడుగులు ముందుకు పడ్డాయి. ప్రతి పెద్ద ఇండస్ట్రియల్ హౌస్ గతంలో ఏ ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూడని వాళ్ళను కూడా చూసేట్టుగా రోజు అడుగులు వేగంగా ముందుకు పడతా ఉన్నాయి. ఇండస్ట్రియలిస్టులు అందరికీ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాం, మీరు పరిశ్రమ పెట్టండి, అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇచ్చేందుకు ఆంధ్ర రాష్ట్రం మీతో పాటు తోడుగా ఉంటుంది, అడుగులు ముందుకు వేస్తుంది అని చెప్పి కూడా ప్రతి సందర్భంలోనూ చెప్పుకొస్తా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో పెద్ద కుంభకోణాన్ని వచ్చే వారం బయటపెట్టనున్నట్లు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్కు వచ్చిన పరిశ్రమల కంటే వెళ్లిపోయినవే ఎక్కువని ఆయన ఎద్దేవా చేశారు. తెలుగుదేశం హయాంలో వచ్చిన పరిశ్రమలకు శంకుస్థాపనలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్ తన పేరు చెప్పుకుంటున్నారని ఆక్షేపించారు. మంగళగిరి నియోజకవర్గ పేదల కోసం సొంత ఖర్చుతో ఆరోగ్య సంజీవిని పేరిట ఏర్పాటు చేసిన వైద్య సేవల కేంద్రాన్ని లోకేష్ ప్రారంభించారు. ఇప్పుడు వైజాగ్ లో భూములు కొట్టేసి ఇసుక దొబ్బే, మద్యంలో డబ్బులు దొబ్బే, అంటే ప్రజల దగ్గర నుంచి ఒక దొంగ ఎట్లా దొంగతనం చేస్తాడు, అదే దొంగ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మారడు అనే దానికి ఒక ఉదాహరణ. నేను వచ్చే వారం ఒక కుంభకోణం బయట పెట్టబోతాను. మీ చేతకంతనం వల్లనే అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ సంస్థలు వెళ్ళిపోతున్నాయి. ఆనాడు ఒప్పందాలని క్యాన్సిల్ చేశాడు కదా, మళ్ళీ ఇప్పుడే మారుతాడు. ఎవడొస్తాడండి ఆంధ్ర రాష్ట్రానికి? ఏముందని వస్తాడు? ఇక్కడ సీఎంలు అడిగారంట నాకు వాటా ఎంత అని. అంటే ముఖ్యమంత్రికి ఇవ్వాలా, ఆయన సతీమణికి ఇవ్వాలా, లేదంటే అక్కడ ఉన్న జీతగాడు సజ్జల రామకృష్ణ రెడ్డికి ఎంత ఇవ్వాలా? గత 3 సంవత్సరాల ఒక్క పరిశ్రమ రాలా. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పరిశ్రమలు రిబ్బన్ కటింగ్ చేసి భారీ పరిశ్రమ చూస్తే 860 కోట్లు పెట్టుబడి. కేంద్ర నిధులతో చేపట్టే పథకాలన్నింటికీ పేర్లు మార్చి తామే చేపడుతున్నట్లు జగన్ సర్కారు గొప్పలు చెప్పుకుంటోందని భాజపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆక్షేపించారు. బటన్ నొక్కడమే పనిగా పెట్టుకున్న జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో విఫలమయ్యారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఈ నెల 21న యువమోర్చా సంఘర్షణ యాత్ర ముగింపు సభను విజయవాడలో ఏర్పాటు చేయనున్నట్లు సోము వీర్రాజు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోలేకపోతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 8,15,000 కోట్ల రూపాయలు ఇచ్చి నేషనల్ పైప్ లైన్ లో అభివృద్ధి చేస్తే కనీసం రోడ్లు వేయలేనటువంటి ప్రభుత్వం ఉన్నది. బటన్ నొక్కే క్యూడు తప్ప రెండో ఆలోచనకు తావు లేనిటువంటి ప్రభుత్వాలు ఉండడం మూలంగా ఈ రాష్ట్రాన్ని వెనుకంజ వేయడంలో ఈ కుటుంబ పార్టీలు ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది. 6,000 కోట్ల రూపాయలు అప్పిస్తే ఆంధ్రప్రదేశ్ కి అమరావతిలో రాజధాని లేకుండా చేశారు. రాయలసీమ జిల్లాలో మందిరీనివా, గాలేరీ నగరి, తెలుగు గంగ 500 కోట్లు, 300 కోట్లు, 100 కోట్లు పెడితే లక్షల ఎకరాలకి నీరు పారేటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వాలు పెడచెవిని పెడతాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఫేస్ క్యాప్చరింగ్ అటెండెన్స్ విధానం ఉపాధ్యాయులకు కొత్త సమస్య తెచ్చిపెట్టింది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు నేటి నుంచి యాప్ ఆధారిత హాజరును ఏపీ విద్యాశాఖ అమల్లోకి తీసుకొచ్చింది. ఉదయం 9 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైన సగం రోజు సెలవుగా పరిగణించాలని నిర్ణయించింది. అయితే యాప్ డౌన్ కాక చాలా చోట్ల ఈ విధానం అందుబాటులోకి రాలేదు. యాప్ డౌన్లోడ్, ఫోటో అప్లోడ్ చేయడానికి ఉదయం నుంచి ఉపాధ్యాయులు తంటాలు పడ్డారు. పెనుగంచిప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొత్తం 24 మంది ఉపాధ్యాయులు, 6 బోధనేతర సిబ్బంది ఉన్నారు. యాప్లో 2కి మాత్రమే రిజిస్టర్ కాగా మిగతా వారు ఎవరికీ హాజరు పడలేదు. దీంతో యాప్ హాజరుపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. ఏపీటీఎఫ్, ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘాలు విజయవాడ ధర్నా చౌక్లో నిరసనకు దిగాయి. విద్యను ప్రైవేటు పరం చేసేందుకు ఏపీ సర్కారు యత్నిస్తోందని ఉపాధ్యాయులు ఆరోపించారు. ఈ రోజున 8:30 నుంచి ప్రయత్నం చేసినా ఇప్పటిదాకా ఒక్క అటెండెన్స్ కూడా క్యాప్చర్ కాని పరిస్థితి ఉంది. మరి ఇంత టైంని కేవలం అటెండెన్స్ కే తీసుకుంటే బోధనకి సమయం అనేది ఎలా ఉంటుంది? ఏదైనా టెక్నాలజీ పెరిగితే పని తగ్గాలి. ఇక టెక్నాలజీ పెరిగితే అటెండెన్స్ లిస్ట్ లో వేయాలి, మిడ్ డే మీల్ లిస్ట్ లో వేయాలి, అటెండెన్స్ అప్లోడ్ చేయాలి, పిల్లల అటెండెన్స్ అప్లోడ్ చేయాలి, హెడ్ మాస్టర్ టాయిలెట్ ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలి. ఏంటండి ఇది? టీచర్లు పాఠాలు చెప్పడానికి ఉన్నారా? ఇవన్నీ అప్లోడ్ చేయడానికి ఉన్నారా? మీరు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోండి అని ఈ ప్రభుత్వం ప్రజలకి పరోక్షంగా చెబుతా ఉంది. అందుకోసమే ప్రైవేటీకరణ కోసమే ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, మీ ఇష్టం వచ్చిన పాఠశాల చేయాలండి, మేము ఫీజు కడతామని. సిపిఎస్ మీద ఆయన మాట్లాడడం లేదు సరికదా. జిపిఎస్ అనే ఒక నయవంచక పథకాన్ని ఆయన మళ్ళీ తీసుకొచ్చారు. దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల పరిరక్షణకు ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేసినట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రతి 3 ఏళ్లకోసారి ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేసుకుంటూ వెళ్లాలన్న మంత్రి 25 లక్షల నుంచి 1 కోటి ఆదాయం ఉన్న దేవాలయాలకు ట్రస్ట్ బోర్డును ధార్మిక పరిషత్తు ద్వారానే వేయాల్సి ఉంటుందన్నారు. మఠాధిపతుల విషయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఆ సమస్యను ధార్మిక పరిషత్తు పరిష్కరిస్తుందన్నారు. అర్చకుల చేతుల్లో ఉన్న భూముల పర్యవేక్షణ దేవాదాయ శాఖదేనని, వాటిపై ఫలసాయం పొందే అవకాశం మాత్రమే వారికి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఏపీలో 4,20,000 ఎకరాల భూమి దేవాదాయ శాఖ పరిధిలో ఉందని, వాటిలో కొన్ని ఆక్రమణలకు గురైనట్లు తెలిపారు. రాష్ట్రంలో అనేక ప్రధానమైన మఠాలు ఉన్నాయి. దీంట్లో కొన్ని సక్రమంగా పనిచేస్తున్నాయి, కొన్ని మఠాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతుంది. జీవో ఎంఎస్ నెంబర్ 571 ద్వారా ధార్మిక పరిషత్తుని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. లాంగ్ టర్మ్ ఏదైనా లీజు ఏదైనా ప్రభుత్వ పరంగా కానీ ఇతరత్ర కానీ డెవలప్మెంట్ అండ్ యాక్టివిటీకి సంబంధించిన లీజ్ పీరియడ్ మోర్ దాన్ 11 years అయితే అది ధార్మిక పరిషత్ ద్వారానే వేయటం కుదురుతుంది. ఈ ధార్మిక పరిషత్కి విశేషమైన అధికారాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం మహిళల ద్రోహి అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తిరుపతి ప్రసూతి ఆసుపత్రి భవనాన్ని నగరపాలక సంస్థ కార్యాలయానికి కేటాయించడంపై ఆయన మండిపడ్డారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆసుపత్రి వద్ద సిపిఐ చేపట్టిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఆసుపత్రిపై ఏర్పాటు చేసిన నగరపాలక సంస్థ సూచిక బోర్డులను మహిళలు తొలగించి తగులబెట్టారు. పేద మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రిని రోగులకు దూరం చేశారని నారాయణ ఆరోపించారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆసుపత్రి ప్రారంభిస్తే తనయుడు జగన్ నగరపాలక సంస్థ కార్యాలయానికి కేటాయించడం విడ్డూరంగా ఉందని నారాయణ వ్యాఖ్యానించారు. తెలంగాణ హైకోర్టులో మరో 6 న్యాయమూర్తులు చేరారు. ఈ మేరకు కొత్తగా నియమితులైన 6 న్యాయమూర్తులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఈ ఉదయం ప్రమాణ స్వీకారం చేయించారు. హైకోర్టులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ నగేష్ భీమపాక, జస్టిస్ పుల్లా కార్తిక్, జస్టిస్ జె శ్రీనివాసరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 6 చేరికతో తెలంగాణ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది. తెలంగాణ హైకోర్టుకు అనుమతించిన న్యాయమూర్తుల సంఖ్య 42 కాగా మరో 8 ఖాళీలు ఉన్నాయి. శాస్త్ర సాంకేతికత, ఫార్మసీ రంగాల్లో మిగిలిన దేశాల కన్నా భారత్ ముందుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా సామీర్పేటలోని జీనోమ్ వ్యాలీలో 400 కోట్లతో నిర్మించిన నేషనల్ యానిమల్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ NARFBRను పరిశీలించారు. శాస్త్రవేత్తలతో కలిసి ఇన్స్టిట్యూట్ను పరిశీలించిన కిషన్ రెడ్డి ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సంస్థ హైదరాబాద్లో ఏర్పాటు కావడం గర్వంగా ఉందన్నారు. మనుషులు సహా జంతువులకు వచ్చే వ్యాధులు, చికిత్సలపై ఈ సంస్థ పరిశోధనలు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ టెస్టింగ్ సెంటర్ ఒక హిమాచల్ ప్రదేశ్ లోనే ఉంది. ఇది ప్రారంభమైతే దేశంలో ఇది 2వ సెంటర్ అవుతుంది. చిన్న ర్యాట్ నుంచి మొదలు పెడితే హార్స్ వరకు, స్మాల్ ఎనిమల్ టు బిగ్ ఎనిమల్ ఇక్కడ రీసెర్చ్ చేసేటువంటి పరిస్థితి ఉన్నది. రానున్న రోజుల్లో మన దేశ అవసరాలే కాదు, ప్రపంచ దేశాల అవసరాలు కూడా ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా దేశ అభివృద్ధికి, ప్రపంచ అభివృద్ధికి లాభం చేకూరుతుంది. బయటి దేశాలకు సంబంధించినటువంటి అనేక ఫార్మా కంపెనీలకు కూడా ఇది కేర్ ఆఫ్ అడ్రస్ గా మారనున్నదనే విషయాన్ని మనం చేస్తున్నాను.
జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘోర ప్రమాదంలో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసుకు చెందిన 7 జవాన్లు దుర్మరణం చెందారు. అమర్నాథ్ యాత్రలో విధులు ముగించుకుని తిరిగి వెళుతున్న ఐటీబీపీ జవాన్ల బస్సు లోతైన లోయలో పడిన ఈ ఘటనలో మరో 32 మంది గాయపడ్డారు. మొత్తం 39 మంది భద్రతా సిబ్బందితో అమర్నాథ్ నుంచి వస్తున్న బస్సు పహల్గాం ప్రాంతంలోని ఒక లోతైన లోయలో బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 37 మంది ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు, 2 జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. బ్రేక్ ఫెయిల్ అవడమే ప్రమాదానికి కారణమని ఐటీబీపీ ఉన్నతాధికారులు చెప్పారు. క్షతగాత్రులను హెలికాప్టర్లో శ్రీనగర్ ఆర్మీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కశ్మీర్ లోయలో మరో కశ్మీరీ పండిట్ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. షోపియాన్ జిల్లా చోటిపురాలో యాపిల్ తోటలో ఉన్న 2 సోదరులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సునీల్ కుమార్ ప్రాణాలు కోల్పోగా ఆయన సోదరుడు పింటూ కుమార్ కు గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పులకు తెగబడిన ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్టర్ ద్వారా వివరించారు. కశ్మీర్ పండిట్ హత్యను ఖండించిన జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పౌరులపై దాడికి పాల్పడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఉగ్రవాదానికి మతం లేదని, హంతకులను కఠినంగా శిక్షించాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజాద్ గనీలోన్ కోరారు. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమవుతోంది. జల, వాయు మార్గాల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది. ప్యాంగాంగ్ సరస్సులో ఏ మూలకైనా నిమిషాల్లో చేరుకునేలా తయారు చేసిన బోటును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైన్యానికి అందజేశారు. ఈ బోటు ఒకేసారి 35 మంది సైనికుల్ని సరస్సులోని ఏ ప్రాంతానికైనా అతి తక్కువ సమయంలో చేరవేయగలదు. ఈ బోట్లను భారత సైన్యానికి చెందిన కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నిర్వహిస్తున్నారు. సరిహద్దుల్లో శత్రు దేశాల కదలికల్ని నిశితంగా పరిశీలించేందుకు దేశీయంగా తయారు చేసిన డ్రోన్ వ్యవస్థ కూడా భారత అమ్ముల పొదలో చేరింది. ఈ నిఘా డ్రోన్ సరిహద్దుల్లో సూక్ష్మమైన కదలికల్ని పసిగడుతుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ సెషన్లోనూ లాభాలు నమోదు చేశాయి. ఇంధన, సహజ వాయువు, బ్యాంకింగ్, ఆటో రంగాల సంస్థల వాటాలు కొనుగోలు చేసేందుకు మదుపరులు మొగ్గు చూపగా సెన్సెక్స్ 379 పాయింట్లు పెరిగింది. ఉదయం క్రితం ముగింపు కంటే 212 పాయింట్ల ఎగువన 59,675 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. మొదట్లో 59,673 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత లభించిన కొనుగోళ్ల మద్దతుతో 59,923 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 59,842 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 127 పాయింట్లు పెరిగి 17,825 పాయింట్ల వద్ద ముగిసింది. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం జూలై నెలలో కాస్త తగ్గింది. జూన్ నెలలో 15.18% నమోదైతే జూలైలో 13.93% తగ్గినట్లు కేంద్ర గణాంక శాఖ తెలిపింది. ఆహార పదార్థాలు, తయారీ వస్తువుల ధరలు తగ్గటం వల్లే టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం దిగొస్తోందని కేంద్రం తెలిపింది. అయితే గత ఏడాది జూలై నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 11.57%గానే ఉంది. గత 2 నెలలుగా WPI సూచీ తగ్గుతున్నప్పటికీ 16 నెలలుగా రెండంకెల్లోనే కొనసాగుతోంది. అటు రిటైల్ ద్రవ్యోల్బణం జూలై నెలలో 6.71%గా నమోదైంది.